నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి. విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుందన్న పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు. జగిత్గురుగుట్ట రాజీవ్ గృహకల్పాల్లో ఉద్రిక్తత. గుడి పేరుతో స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం. డిగ్రీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలి. నిజామాబాద్ జిల్లాలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి దిష్టిబొమ్మ దహనం. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ. మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు విద్యార్థుల ధర్నా. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేయాలని, పీజీ కోర్సులను రద్దు విరమించుకోవాలని, యూనివర్సిటీలలో ఉన్న ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, వీసీలను నియమించి బ్లాక్ గ్రాంట్స్ను విడుదల చేయాలని ఈ నెల 26న జరిగే ప్రగతి భవన్ ముట్టడి పోస్టర్లను పీడీఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని రాజ్భవన్ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు అంబానీ విదేశీ యూనివర్సిటీలను ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తా ఉంది. ఇలా కార్పొరేట్ శక్తులు వేస్తున్నటువంటి బిస్కెట్లకి ఇలా కేసీఆర్ కంపెనీ పడుతూ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండగా ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీలను కూడా ఇలా బలోపేతం చేయకుండా, అందులో ఇలా 20,000 పైగా ప్రొఫెసర్ పోస్టులను కూడా ఖాళీ చేయకుండా ఇలా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇలా కేసీఆర్ వివరిస్తా ఉంది. అదేవిధంగా ఇలా డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులను కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా మూసివేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది. పీజీ సెంటర్లను సైతం కూడా ఇలా మూసివేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్పి ఇలా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ఇలా రెడ్ కార్పొరేట్ వేస్తూ ఉంది. తక్షణమే ఏదైతే ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేసి ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలని చెప్పి, అదేవిధంగా పీజీ కోర్సులను కూడా ఇలా ఏదైతే రద్దు చేస్తున్నామని చెప్తా ఉండో దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ నెల 26న ప్రైవేట్ భవన్ ముట్టడిస్తామని దీన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయో వాటిని బలోపేతం చేయాలి. ఇప్పటికే 20,000 పైగా ప్రభుత్వ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని తక్షణమే భర్తీ చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి పీజీ కోర్సులను మొత్తం కూడా ఇలా మూసివేయడం కొరకు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. అదేవిధంగా పీజీ సెంటర్లను కూడా మూసివేయడం కొరకు ఇలా ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని మేము పీడీఎస్గా వ్యతిరేకిస్తాను. తక్షణమే ఏదైతే ఇలా ప్రభుత్వ యూనివర్సిటీలో బలోపేతం చేయకుండా ప్రైవేటు అంబానీ విదేశీ యూనివర్సిటీలని ఇలా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తాము. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి భవన్ ముట్టడిస్తాను. దీనికి విజయవంతం చేయాల్సిందిగా మేడ్చల్ జిల్లా కుతుబులాపూర్ నియోజకవర్గం రాజీవ్ గృహకల్పలోని సర్వే నెంబర్ 348/1 భూమిని కబ్జా చేస్తున్నారని సోమవారం కాలనీవాసులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గృహకల్పాలో దారులు గుడి పేరు చెప్పి కబ్జాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు అని, నియంత్రించాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో కాలనీవాసులు అభ్యర్థన మేరకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గుడి కోసం 200 గజాల స్థలం మంజూరు చేశారని, కానీ ప్రస్తుతం గుడి పేరు చెప్పి గుడిలో లింగాన్ని అమ్మే విధంగా కాలనీలో కబ్జాకారులు తయారయ్యారని, వాళ్ళ ఆగడాలు ఆపకపోతే రాజీవ్ గృహకల్పకు చెందిన మొత్తం భూమిని కబ్జా చేస్తారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ల సంగతి దేవుడేడు. ప్రస్తుతం మాకు చాలా ఇళ్లతో రాజీవ్లో లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మాకున్న కాస్త భూములని కూడా పక్క బస్తీలో ఉన్నటువంటి కొంతమంది భూ కబ్జాదారులు గూండాయుధం చేస్తూ మా మీద రౌడీయుధం చేస్తూ మా యొక్క భూములను కబ్జా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఈ యొక్క భూములను కాపాడి దీనికి బౌండరీ వేయించి మా భవిష్యత్ తరాలకు వినియోగించే చూడాలని మేమందరం మీడియా ముఖంగా కోరుతున్నాం. గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంతో మంది నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రాజీవ్రాల్ప జగద్గిరి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది 2009 సంవత్సరంలో. ఈ యొక్క రాజీవ్రాల్ప 26 ఎకరాలలో 1779 కుటుంబాలకు 54 బ్లాకులుగా వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలను భవిష్యత్తు అవసరాల కోసం మహిళా భవన్, హెల్త్ సెంటర్, స్కూలు, జిమ్, అలాగే ప్రభుత్వ పాఠశాల కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది భూ కబ్జాదారులు
వారి యొక్క కన్ను దీని మీద పడి గుళ్ళు గోపురాల పేరుతో ఈ యొక్క భూములను కబ్జా చేయడం జరుగుతుంది. 54వ బ్లాక్ ప్రక్కన ఏదైతే సెప్టిక్ ట్యాంక్ మా కాలనీకి సంబంధించిందో ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ ను కూల్చడం వల్ల ఈరోజు మేము ఈ ధర్నా చేస్తున్నాం. దీనికి స్థానిక కార్పొరేటర్ జగనన్న గారు అలాగే ఆర్ఏ గారు వచ్చి తక్షణమే ఒక సమస్యను మేము పరిష్కరిస్తామని తెలియజేసినారు. లేని ఎడ దీన్ని ఉన్నతమైన ఉద్యమంగా మార్చి మా యొక్క భూములు కాపాడడానికి ఎంతో దూరమైన వెళ్ళడానికి మేము సిద్ధమని చెప్పేసి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాజుకల్ప సంబంధించినటువంటి 26 ఎకరాల జాగా కోసం రాజుకల్ప లబ్ధిదారులందరూ కూడా కలిసి మహిళలు మరి పెద్దలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన తెలియడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఏదైతే జాగా కబ్జాకు గురవుతుందో ఆ స్థలంలో మరి మహిళా భవన్ కానీ దోపిగాడు కానీ మరి హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ స్కూల్ కానీ కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా తెలిసిన విషయం. ఖచ్చితంగా ఈ ల్యాండ్ కాపాడి మరి దానికి సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటిది ఇక్కడ ఏదైతే ఉందో అది కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మొన్న ఎమ్మెల్యే గారు మరి బయటకు వెళ్ళారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారితో ఈరోజు మీటింగ్ కూడా యాక్చువల్లీ మరి ఎమ్మెల్యే గారికి ఈరోజు బిజీ ఉంది కాబట్టి మరి ఆయన రాలేకపోయారు. ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ మరి టైం తీసుకొని ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలుచుకొని ఎంఆర్ఓను కలెక్టర్ పిలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజుకల్ప స్థలంలో మరి ఏం నిర్మాణాలు చేపట్టాలని డిసైడ్ చేస్తాం. ఆలోపు ఇక్కడ అయితే ప్రైవేట్ వ్యక్తులు అయితే నిర్మాణాలు చేపడుతున్నారో మరి అవన్నీ కూడా ఆపాలని చెప్పేసి తెలియడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మరి ఈరోజు ఏదైతే రాజుకల్ప మహిళా సోదరులు కానీ మరి యువకులు కానీ పెద్దలు అందరూ పెద్ద ఎత్తున మరి ఇలా ఈ విధంగా కలిసికట్టు చేస్తారు. దానికి ఖచ్చితంగా మేము వెంబడి వాళ్ళకి కావాల్సింది కూడా చేస్తామో తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు విద్యార్థులు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ నల్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకి దూరమవుతున్నారని, దూరదృష్టి పారదర్శకత లేని దోస్తు ఇక లోపాభూయిష్టంగా ఉన్న డిగ్రీ సెమిస్టర్ విధానం వలన తీవ్ర ఒత్తిడికి గురవుతుందన్న పరిస్థితి, డిగ్రీ సెమిస్టర్ విధానంలో సరైన అకాడమీ లేని కారణంగా కేంద్ర యూనివర్సిటీలు ప్రవేశ పరీక్షలు ఇతర పోటీ పరీక్షలు జరుగుతున్న సమయంలో డిగ్రీ పరీక్షలు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల సాయి కుమార్, సిందే శివకుమార్, మాడావార హరీష్ కుమార్, గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే సెమిస్టర్ ఫలితాలు ఇప్పటికి కూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. ఈరోజు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో పాపిరెడ్డి, అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు దోస్తులో ఏదైతే సెమిస్టర్ విధానం ఉందో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇది సమంజసంగా లేదు కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. సెమిస్టర్ విధానంలో పారదర్శకత లేకుండా ఈరోజు సెమిస్టర్ విధానాన్ని నడుపుతున్నారు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం కలిగిస్తూ ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, పీజీ ఎంట్రన్స్ కావచ్చు జరుగుతున్నప్పటికీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు ఈ సందర్భంగా జరగడం సిగ్గు. కర్నూలు జిల్లా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం కూడా జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు షాకీర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వందల మంది విద్యార్థులు సుదూర గ్రామాల నుంచి చదువు కొరకై కళాశాలలకు వస్తున్నారు. చాలామంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరువు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. తల్లిదండ్రులు పొట్టకూటికై వలసలు వెళ్తున్న సందర్భంలో విద్యార్థులు తమ చదువులకై కళాశాలలకు వస్తుంటే కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని రద్దు చేయడంతో ఇంటర్ విద్యార్థులు నోటికాడ తిండిని కూడా తీసేసేయడం చాలా ఘోరం.
దీనివల్ల చదువు కూడా దూరమయ్యి డ్రాప్అవుట్స్ ఎక్కువయ్యి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే మధ్యాహ్న భోజనాన్ని యథావిధిగా కొనసాగించాలని, మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్ర, ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పకూడదని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు తాలూకా కార్యదర్శి నారాయణస్వామి, సిపిఎం నాయకులు హనుమంతు, కృష్ణ, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, మైనా జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన్, మండల అధ్యక్షుడు కె వినోద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గం తోట్ల వల్లూరు ఇసుక క్వారీలో ఇసుక కోసం బారులు తీరినట్టు ట్రాక్టర్లతో కరకట్టు రద్దీగా మారింది. దాగంటిపాడు నుంచి తోట్ల వల్లూరు వరకు రోడ్డు పక్కన ట్రాక్టర్లు బారులు తీరాయి. నిజామాబాద్ బోధన్ మండలం సాలూరు గ్రామం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సోలార్ చెక్ పోస్ట్లో ఆర్టీఓ పండరి ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ ప్రెసిడెంట్ దేశాయ్ మాట్లాడుతూ చెట్లను నాటడమే కాకుండా నాటిన చెట్లను దత్తత తీసుకొని వాటిని ప్రతి ఒక్కరూ పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ బుద్ధి సావిత్రి రాజేశ్వర్, సర్పంచి బోయిన్ చంద్రకళ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేవలం ఎగ్జిక్యూటివ్ అథారిటీ నాయకులే దీన్ని చేయాలని, నాయకులు ఏం చేస్తారు, మిమ్మల్ని శాసిస్తారు. కాబట్టి రెండు ఎడ్లు ఏ విధంగా ఒక బండిని లాగుతాయో అధికారులు, ప్రజాస్వామ్యంలో నాయకులు ఇద్దరు కలిస్తే కానీ ఈ రథం పోదు. అదేవిధంగా స్కూల్ విషయానికి వస్తే ఇంతవరకు చాలామంది చెప్పారు, ప్రతి స్టూడెంటు తమ తమ ఇళ్లలో ఒక చెట్టు నాటాలి. ఇంకొకటి, ఒక స్కూల్లో నేను చూశాను, హెడ్ మాస్టర్ గారు స్కూల్కు పిల్లలు ఈరోజు రేపు నీళ్ళు అక్కడ స్కూల్కి కాకుండా ఇంటి నుంచి బాటిల్లో తీసుకొస్తారు. వెళ్ళేటప్పుడు ఎన్నైతే నీళ్ళు మిగులుతాయో బయట మనం పారబోయకుండా ఏదో ఒక చెట్టు దగ్గర మీరు దయచేసి పారబోయండి. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని మోకారలకుప్ప గ్రామంలో ముత్యాలమ్మ తల్లి బొడ్రాయికి గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, కుల పెద్దలు అందరూ కలిసి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని గిరిజన సంప్రదాయంతో పాటు ఆటపాటలతో గ్రామస్తులంతా కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. 101 బిందె నీళ్లతో ప్రదర్శనలు చేశారు. ఇలానే 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వడంపేట్ మున్సిపాలిటీ వార్డులోని ప్రజలకు వృద్ధాప్య పెన్షన్ చెక్కులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన కమిషనర్ గారికి చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు
ఫస్ట్ 200 ఉండే మన అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 70 రూపాయలు ఉంటే 200 చేసిండు. మీకు 6 కిలోల బియ్యం ఇస్తున్నాడు ఒక్కరికి. ఆ 6 కిలోల బియ్యం 2016 రూపాయలు మస్తాయి ముసలోళ్ళకి. కాబట్టి ఆయనను మరొకసారి మన కేసీఆర్ కు ధన్యవాదాలు. మనం అందరం ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు ఈరోజు 1000 రూపాయల పెన్షన్ 2000, 1100 పెన్షన్ 3000 పెంచి ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. నిన్ననే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈరోజు బడంపేటలో సాయంత్రం అయింది కాబట్టి వర్షం పడి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అందించున్నాం. ఒక బడంపేటలో మున్సిపాలిటీలోనే 6000 పెన్షన్స్ లబ్ధిదారులకు ఈరోజు అందించున్నాం. ఒక నా నియోజకవర్గంలోనే 26,000 పెన్షన్స్ ఈరోజు అందిస్తూ ఉన్నాం. పెంచిన పెన్షన్స్ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పేదల పట్ల, పేదవాళ్ళ సమస్యల పట్ల చాలా అభిమానంతో పనిచేస్తున్న గౌరవనీయులు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా భావిస్తూ ఉన్నారు. ఒక పెద్ద కొడుకులాగా ప్రతి ఇంటికి 2,000, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే ముసలి వాళ్ళ కళ్ళల్లో ప్రేమను అది చూస్తూ ఉంటే నిజంగా అర్థమవుతుంది. నిజంగా సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళకి, జీవితంలో చివరి దశలో ఉన్న వాళ్ళకి ఒక ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో, ఒక ధైర్యంతో బ్రతికేటట్టు చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా బలపరచాలని కోరుతున్నాను. చంద్రయాన్ 2 ప్రాజెక్టులో భాగంగా స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా భూస్థిర కక్షలోకి ప్రవేశించింది. ఇది మరికొన్ని రోజుల అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉపరితలంపై దిగనుంది. కాగా చంద్రయాన్ 2లో వివిధ పరిశోధనల నిమిత్తం 13 స్వదేశీ తయారీ పరికరాలతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తయారు చేసిన మరో పరికరం కూడా ఉంది. నాసా తన భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తం చంద్రయాన్ 2లో లేజర్ రిఫ్లెక్టోమీటర్ అనే పరికరాన్ని అమర్చింది. మరో 5 ఏళ్లలో చంద్రుడిపైకి మనుషులను పంపాలని భావిస్తున్న నాసా భవిష్యత్తు యాత్రలకు ఉపయోగపడేలా రిఫ్లెక్టోమీటర్ను రూపకల్పన చేసింది. రిఫ్లెక్టోమీటర్లో ఉండే అద్దం భూమి మీద నుంచి పంపిన లేజర్ సంకేతాలను తిరిగి భూమి మీదకు పరావర్తనం ద్వారా పంపిస్తుంది. తద్వారా చంద్రుడిపై ల్యాండర్ ఎక్కడ ఉందో స్పష్టంగా గుర్తించే వీలుంటుంది. ఇప్పటికే చంద్రుడిపై ఇలాంటి రిఫ్లెక్టోమీటర్లు 5 ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాస్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సమస్యలను సత్వరంగా పరిష్కారానికి ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుల్ ముంతాజ్ బేగంను నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారికి రసీదులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే మీరందరూ కూడా మీరు ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రాం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ విషయం గురించి తెలుసు. ఉదయం 10 గంటల నుంచి కూడా ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు స్పందన ప్రోగ్రాం అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి సోమవారం కూడా ఈ ప్రోగ్రాన్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వము స్పందన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి తమ సమస్యలను వాళ్ళు చెప్పినట్లయితే అవి నమోదు చేసుకుని వారికి ఇన్ని రోజుల్లో చేయగలము అని చెప్పి మేము వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం స్పందన ప్రోగ్రాం కోసం రిసెప్షన్ ముంతాజ్ బేగం ఇక్కడ నియమించడం జరిగింది. ఇక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకున్నట్లయితే మేము వాటిని పరిష్కరిస్తామని ప్రజలందరికీ తెలుసుకుంటున్నాం. ఎస్ఐ కె రామసుబ్బయ్య, ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పొడి భూములను సేవాలాల్ సేనా బృందం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ పొడి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులపై ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు దౌర్జన్యాన్ని, దాడులను ఖండించారు.
పొడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ప్రతి ఎకరాకు హక్కు పత్రం ఇచ్చే వరకు సేవలాల్ సేన నిరంతరాయంగా పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు, సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ శివానాయక్, మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్తోని ఇవాళ సిపిఐఎం పార్టీ కిరణ్ గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సక్రనాయక్ గారు, రైతు కూలీ సంఘం నాయకులు జడ సత్యనారాయణ గారు, అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, మిగతా ఇతరత్ర నాతోటి ప్రజా సంఘ నాయకులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలం నుంచి ఆదిలాబాద్ దాకా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి గిరిజన ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసినటువంటి అవసరం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పాత్ర ఎంతో అమోఘమైనది. తెలంగాణ రాష్ట్రం వస్తే పోడు సాధ్యం చేసుకుంటున్నటువంటి రైతాంగానికి పట్టాలు వస్తాయని, గిరిజనులకు రిజర్వేషన్లతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పని ఏదైతే కలలు కన్నామో ఇవాళ స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ వేసుకొని కూర్చొని పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తానని చెప్పని మాట ఇచ్చున్నాడు. ఇవాళ రాష్ట్రం అధికారంలో 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నా ఇంతవరకు ఫారెస్టు, రెవెన్యూ అధికారుల దాడులు గిరిజనుల మీద జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏజెన్సీలో పోడు భూముల్లో సేద్యం చేసుకుంటున్నటువంటి రైతాంగాన్ని తల్లి వడి నుండి బిడ్డను బయటకు గుంజినట్టుగా అటవీ భూముల నుంచి రైతాంగాన్ని బయటకు గుంజి దారుణంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ దాడుల్ని నిలిపివేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ అదే మాదిరిగా ROFR ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని పోడు సేద్యం చేసుకుంటున్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు శ్రీ గోదమన్నూరు రంగనాయక స్వామి దేవాలయం, గరుడాది క్షేత్రమైన ఉత్తర శ్రీవల్లి, పుత్తూరు, ఏదులాబాద్, గట్కేసర్ మండలాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 4వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 తిరుకల్యాణం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాగర్ కర్నూలు జిల్లా పాలనాధికారి ఈ శ్రీధర్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంపై సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అందరూ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అడవుల శాతం తక్కువగా ఉండడంతో సమయానుసారం వర్షాలు రావడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా హరిత తెలంగాణ సాధించేందుకు జిల్లాలోని ప్రజానికం అందరూ తమ వంతు కృషి చేసేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. The formal launching will come by whenever it has to, whenever it is announced and whenever it has to be. But otherwise, the plantation we can commence off immediately. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయో అక్కడంతా కూడా మీరు commence చేసేసి officer should necessarily review on the time and keep a clear track of what is happening, who is doing, who is not working in your mandal level or village level, staffs ever ekkada chestunnaru, ever pani cheyaledu. And any time I ask you saying that why this thing is not happening, I should be able to come up here. భద్రాద్రి కొత్తగూడెం అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఊటుపల్లి రైతులకు కష్టాలు తీరే దారే కనపడటం లేదు. తెలంగాణలో భూ ప్రక్షాళన పేరుతో సర్వే చేసి రైతులందరికీ పట్టాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం దానికి భిన్నంగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక రెవెన్యూ లోపం కనిపిస్తుంది. దీనికి ప్రభుత్వం కారణమా లేక అధికారులా అనేది ఎప్పటికీ అర్థం కాని పరిస్థితి. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఊటుపల్లి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని భూములు ఉన్న రైతులకు పట్టాలు లేనట్టుగానే అనిపిస్తుంది. పాస్బుక్ కోసం తిరగని కార్యాలయాలు లేవు. పాస్బుక్లు ఇవ్వాలని ఎంఆర్ఓ జగదీష్కు రైతులు వినతి పత్రం అందజేశారు. 2 రోజుల్లో సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. చెప్పిండు కదా ఫంక్షన్లా
బడ్జెట్ వచ్చింది ఇవ్వాలని చెప్పిండు. మరి ఏమంటారు కొద్దిగా అంటున్నారు, ఇంకా తెచ్చిన దాకా లేవంటున్నారు అని కూర్చున్నాం. మేము పొద్దుగాలే 8 గంటల సరిగా కూర్చున్నాం. ఇస్తున్నారు అంటే వచ్చినాం, మేము కూర్చున్నాం మీటింగ్. ఇప్పటిదాకా అన్నం లేదు, ఏం లేదు, చాలా తాగొచ్చి కూర్చున్నాం. పొద్దుగాల 8 గంటల నుంచి వచ్చి కూర్చురట ముసలు. ఆకలి అవుతుందట వాళ్ళకు. చాయ్ కావాలి, నీళ్ళు కావాలని అడుగుతుంది. అవసరం లేదు, ఇంటికి వంట వేయాలని చెప్తుంది. మొన్న చెప్పేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయలేదు అక్క. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి, విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుందన్న పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు. జగిత్గురుగుట్ట రాజీవ్ గృహకల్పాల్లో ఉద్రిక్తత, గుడి పేరుతో స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం. డిగ్రీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలి, నిజామాబాద్ జిల్లాలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి దిష్టిబొమ్మ దహనం. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు విద్యార్థుల ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.